ఓం గురుభ్యో నమ. కర్కాటక రాశిలో బుధగ్రహ సంచార ప్రభావం జూన్ 22, 2026. బుధగ్రహం జూన్ 22 కర్కాటక రాశిలో సంచారం చేసింది. ఇప్పటికే గురు మరియు శుక్రగ్రహాలు ఉన్నాయి. ఈ విధంగా కర్కాటక రాశిలో బుధ, గురు మరియు శుక్రగ్రహాల సంయోగం అంటే కలయిక ఏర్పడుతుంది. వేద జ్యోతిష్య ప్రకారం మిథునము మరియు కన్యా రాశులకు అధిపతి అయిన బుధుడు ఒక రాశి నుండి మరొక రాశికి మార్పు చెందినప్పుడు దాని ప్రభావం దేశ విదేశంతో పాటు మేషం నుండి మీనము వరకు అన్ని 12 రాశులపై పడుతుంది. బుధ సంచారం కొన్ని రాశులకు మంచి ఫలితాన్ని ఇస్తే కొన్ని రాశులకు ఇబ్బందులు కలిగిస్తుంది. మేషం నుండి మీనం వరకు అన్ని 12 రాశులపై కర్కాటక రాశిలో బుధ గ్రహ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మేషరాశిపై బుధ సంచార ప్రభావం. మేషరాశి వారికి బుధగ్రహ సంచారం కెరీర్ మరియు ఆర్థిక రంగంలో మంచి మార్పులు తీసుకొస్తుంది. ఈ సంచార ప్రభావం వల్ల మేషరాశి వారికి పనిలో కొత్త అవకాశాలు, పదోన్నతి, బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితంలో సామర్థ్యం పెరుగుతుంది. ఈ కాలంలో ఆరోగ్యం బాగుంటుంది, కానీ అతిగా ఖర్చు చేయడం గురించి జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష శాస్త్ర ప్రకారం శుభగ్రహాల ప్రభావం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇప్పుడు మీరు స్వేచ్ఛగా మీ నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు మరియు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ నిర్ణయాలు మీకు సరైన మార్గాన్ని చూపిస్తాయి. వృషభ రాశిపై బుధ సంచార ప్రభావం. బుధగ్రహం మీ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేసింది మరియు ఈ సంచారం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు ఆర్థిక లాభం, ధనవృద్ధి మరియు సుఖమయ జీవితం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం మరియు ప్రియురాలతో సంబంధాలు మరింత బలపడతాయి. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయంలో మంచి నిర్ణయాల వల్ల మీకు లాభం వస్తుంది. బుధగ్రహ ప్రభావం వల్ల సృజనాత్మక పనులు, కళ మరియు ఫ్యాషన్ రంగాల్లో మీకు విజయం లభిస్తుంది. అయితే ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మిథున రాశి వారిపై బుధ సంచార ప్రభావం. బుధగ్రహం మీ రాశి నుండి 2వ భావంలో సంచారం చేయనుంది. ఈ కాలంలో అనేక అంశాల్లో మీకు మంచి లాభం ఉంటుంది. ఇప్పుడు మీరు రోజువారీ పనులను వదిలిపెట్టి కొత్తగా ఏదైనా ప్రారంభం చేయని ప్రయత్నిస్తారు. ప్రయాణం ఫలప్రదంగా ఉంటుంది. చిన్న వ్యాపారాల్లో లాభం ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో స్థిరత్వం వస్తుంది మరియు మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మీకు సరైన వారాలు కాదా అనేది స్పష్టత వస్తుంది. బుధగ్రహ ప్రభావం వల్ల ఆరోగ్యం బాగుంటుంది, కానీ ఆహార నియంత్రణ పాటించాలి మరియు బయట ఆహారం తినకపోవడం మంచిది. కర్కాటకంపై బుధగ్రహ సంచార ప్రభావం. బుధగ్రహ సంచారం మీ రాశి యొక్క లగ్నభావం అంటే మొదటి స్థానంలో ఉంటుంది. సంచారం కర్కాటక రాశి వారికి మానసిక శాంతిని ఇస్తుంది. దీనివల్ల కుటుంబంలో ఆనందాలు వస్తాయి మరియు ఇంటి వాతావరణం సుఖదాయకంగా ఉంటుంది. మీకు ఆర్థిక స్థిరత్వం వస్తుంది, కానీ పెట్టుబడులపై కఠిన దృష్టి పెట్టాలి. చాలా కాలంగా ఆస్తి లేదా ఫ్లాట్ కొనాలని అనుకుంటే ఈ కాలంలో మీ కోరిక తీరుతుంది. మీకు తల్లిదండ్రుల నుండి ఏదైనా మంచి వార్త వస్తుంది. అత్తవారి వైపు సంబంధాలు మెరుగుపడతాయి మరియు జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. సింహంపై బుధ సంచార ప్రభావం. బుధ సంచారం మీ రాశి నుండి 12వ స్థానం జరిగింది. ఈ సమయంలో సింహరాశి వారి సామాజిక స్థాయి పెరుగుతుంది మరియు కెరీర్ అవకాశాలు పెరుగుతాయి. సంచారం యొక్క శుభ ప్రభావం వల్ల సింహరాశి వారికి నాయకత్వ పాత్రల్లో విజయం లభిస్తుంది. దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని సాధిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మరియు మీ బుధ గ్రహ ప్రభావం వల్ల మీ మాటలతో మీరు అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే వ్యాపారంలో మీ స్థితి చాలా మెరుగుదలనిస్తుంది మరియు ఆర్థిక పరిస్థితి చాలా బలపడుతుంది. ఈ సమయంలో దానం చేయడం వల్ల మీ శక్తి మరింతగా పెరుగుతుంది. కన్యా రాశి. బుధగ్రహం మీ రాశి నుండి 11వ స్థానంలో సంచారం చేస్తుంది మరియు కన్యా రాశి వారికి కెరీర్ పట్ల కొత్త అవకాశాలు వస్తాయి. ఇటీవల వచ్చిన ప్రతిపాదనను మీరు ఏదైనా ప్రతిపాదన ఎంచుకుంటారు. మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది మరియు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం మీరు చేసిన ఆర్థిక ప్రణాళిక ఇప్పుడు మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మరియు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. బుధగ్రహ ప్రభావం వల్ల మీరు నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటారు మరియు ఆస్తి వృద్ధి చెందే అవకాశాలు ఏర్పడతాయి. తులారాశి. బుధగ్రహం మీ రాశి నుండి 10వ స్థానం సంచారం చేస్తుంది కనుక తులారాశి వారికి సంచారం యొక్క శుభ ప్రభావం వల్ల ఆర్థిక లాభం ఉంటుంది.
సంచార ప్రభావం వల్ల తులారాశి వారిలో ఆరోగ్యం మెరుగుదల ఉంటుంది మరియు ఆర్థిక స్థితి మునుపటి కంటే చాలా బలంగా ఉంటుంది. మీ నిర్ణయాలు మీ భవిష్యత్తుకు చాలా మంచి లాభాన్ని ఇస్తాయి మరియు జీవిత భాగస్వాముల సహాయంతో మీ ఆస్తి పెరుగుతుంది. సంతానం యొక్క పురోగతిని చూసి మనసు సంతోషిస్తుంది మరియు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. బుధగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక లాభం కారణంగా మీరు విలాసవంతమైన జీవితాన్ని ఆనందిస్తారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి బుధగ్రహం మీ రాశి నుండి 9వ స్థానంలో సంచారం చేస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆధ్యాత్మికత మరియు మానసిక శక్తిలో పెరుగుదల వస్తుంది. వారు ఆలయాలకు వెళ్తారు మరియు ఆధ్యాత్మిక తత్వంలో నిమగ్నమై ఉంటారు. మీరు చాలా కాలంగా మీ చుట్టూ కొన్ని రహస్యాలు ఉన్నాయనే భయంలో ఉండేది. ఇప్పుడు మీ ఆ రహస్యాలు బయటపడతాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం బయటపడుతుంది. అయితే ఈ సంఘటనలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో మార్పు మీకు మంచిదే, కానీ నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. ధనురాశి. బుధగ్రహం మీ రాశి నుండి 8వ స్థానంలో సంచారం చేస్తుంది. ఈ రాశి వారు తమ సామాను సిద్ధం చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఈ కాలంలో ప్రయాణం వారికి శుభప్రదంగా ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా పూర్తిగా ఆనందిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి మరియు విదేశాల్లో చదువుకునేందుకు సంబంధించిన ఏదైనా మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక అనుభవాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆలయాలకు వెళ్ళడం మరియు దర్శనం చేసుకోవడం ఇప్పుడు సాధారణ విషయంగా మారుతుంది. ఆర్థిక లాభం మంచిగా ఉంటుంది, కానీ ఇప్పుడు మీరు డబ్బు వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు. మకర రాశి. బుధగ్రహం ఈ రాశి నుండి 7వ స్థానం సంచారం చేస్తుంది. ఈ కాలంలో మకర రాశి వారికి కెరీర్లో పురోగతి కనిపిస్తుంది మరియు చాలా కాలంగా నడుస్తున్న ప్రాజెక్టులు సమయానికి ముందే పూర్తవుతాయి. వారు సాంకేతికతను పూర్తిగా ఉపయోగిస్తారు మరియు సామాజిక ప్రతిష్టత పెరుగుతుంది. ఉద్యోగస్తులైన వారి కార్యాలయంలో ప్రభావం పెరుగుతుంది మరియు అధికారులు ఇప్పుడు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఆర్థిక స్థిరత్వం వస్తుంది, కానీ మీరు ఖర్చులపై నియంత్రణ పాటించాలి. ఇప్పుడు మీ దీర్ఘకాలిక ప్రణాళికలు సాకారం అవుతాయి. కుంభరాశి. బుధగ్రహం మీ రాశి నుండి 6వ స్థానం సంచారం చేస్తుంది. కుంభరాశి వారికి శక్తితో నిండిన సమయం. మీరు ఇటీవల కొన్ని పోరాటాలను ముందుకు తీసుకువెళ్తారు మరియు ఇతరులకు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తారు. మీరు ఇతరులకు మీరు వారి వెంట ఉన్నారని నమ్మకం కలిగిస్తారు. ఇప్పుడు మీరు స్నేహితులు, సూపర్ మ్యాన్ లేదా సూపర్ ఉమెన్లా కనిపిస్తారు. మీ సామాజిక నెట్వర్క్ నుండి లాభం లభిస్తుంది. మీరు సృజనాత్మక ఆలోచన విజయవంతం అవుతాయి. ఇంటి పనులు పూర్తి కావడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీనరాశి. బుధగ్రహం మీ రాశి నుండి 5వ స్థానంలో సంచారం చేస్తుంది. మీనరాశి వారికి ఈ కాలంలో వ్యక్తిగత మరియు వృత్తిపరమైన పనులు పూర్తవుతాయి. కొన్ని పనులలో చాలా అడ్డంకులు ఎదుర్కోసి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగండి మరియు ఎవరితో డబ్బు లావాదేవీలు చేయడం మానుకోండి. మీనరాశి వారికి ఈ కాలంలో కుటుంబ సుఖం పెరుగుతుంది మరియు ఏదైనా మతపరమైన యాత్రకు వెళ్ళవచ్చు. ఈ కాలంలో ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది మరియు దేవుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.